ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఈ మధ్యలో తెలంగాణ రైజింగ్ 2047 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే ఉద్దేశంతో ఒక లక్ష్యం పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి అడుగులు అనుకున్న అడుగులు వేగవంతంగా వేయాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఇలాంటి గ్లోబల్ ఫెసిలిటీ సూజన్ ఈ ప్రధానమైన పరిశ్రమకు సంబంధించి ఇక్కడ తయారీలో ఇప్పుడే వారి డైరెక్టర్ సోదరులు మరి మా జయేందర్ గారు కానీ అదేవిధంగా దీంట్లో పనిచేస్తూ ఉన్న ఈ మెడికేర్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది నిష్ణార్థులు దాదాపు 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి గారికి మా అందరికీ కూడా ఈ అధునాతనమైన టెక్నాలజీకి సంబంధించిన అంశం విషయంలో ఈ తయారీ ఏ విధంగా అవుతుంది, గ్లోబల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని వారు ప్రదర్శించడం జరిగింది. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో అనేక మంది ఉత్పత్తిదారులు ఎదుర్కొంటా ఉన్న సమస్య సప్లై చైన్కు సంబంధించిన అంశం విషయంలో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఆ సప్లైకి అనుగుణంగా డిమాండ్ ఉందా, మరి డిమాండ్కు అనుగుణంగా మనం ఏ విధంగా సప్లై చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ కంపెనీ సూజైన్ మెడికల్ కేర్ ఐవీ ఫ్లూయిడ్స్కు సంబంధించిన అంశం విషయంలో గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా మరి ఆ టెక్నాలజీతో పాటు ఇక్కడ మెషినరీని కూడా అంతర్జాతీయ స్థాయిలో స్టాండర్డ్స్ ఉన్న మెషినరీని కూడా తీసుకురావటం, మరి ఈ రాష్ట్రానికి సంబంధించి ఉన్న ప్రత్యేకతను ఇంకా ముందంజలో ఉండడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం. ఈరోజు మెడికేర్కు సంబంధించి, ఫార్మాకు సంబంధించి, లైఫ్ సైన్సెస్కు సంబంధించిన ఈ ఈకో సిస్టంలో 4 ప్రధానమైన నగరాలు, ఓ ప్రక్కన బాస్టన్ ఉన్నా, శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నా, జపాన్ ఉన్నా, 4వ నగరం ప్రపంచంలో ఏది ఉందంటే ఈ ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్ నగరం. మనం దాంట్లో ఆ చిత్రపటంలో మరి సిబిఆర్ఈ ప్రతి సంవత్సరం విడుదల చేసే లిస్టులో 4వ నగరంలో పేర్కొనడం అనేది ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిశ్రమలకు అనుగుణంగా పాలసీ విధానాలు ఉండాలి. ఆ కార్యాచరణ భాగంలోనే ప్రజలందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్న భాగంలో ఒక 2-3 అంశాలు ఈరోజు ఇక్కడ ఉన్న మా మిత్రులకు తెలియజేయాలనుకుంటున్నాం. 2022లో మరి మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్కు సంబంధించి ప్రధానంగా లైఫ్ సైన్సెస్కు సంబంధించిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కానీ, వారికి సంబంధించిన కార్యాలయాలకు సంబంధించి కానీ 2022 చివరి వరకు 0.06 మిలియన్ స్క్వేర్ ఫీట్లో వారి ఆఫీస్ కార్యాలయాలు కానీ, జీసీసీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మనం ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం కేంద్రీకరించి పనిచేసుకొని పెద్ద పెట్టున ఈరోజు జీసీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేవలం టెక్నాలజీ రంగంలోనే కాక అన్ని రంగాలకు సంబంధించిన జీసీసీస్లో పెద్ద ఎత్తున మనం ప్రోత్సాహం చేయాలని పాలసీ విధానాలు కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక విశ్వసనీయతను తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకెళ్తే ఈరోజు 2024 25 డిసెంబర్ వరకు
2.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ని ఈరోజు మనము రియల్ ఎస్టేట్కు సంబంధించిన వివిధ బిల్డింగ్స్ ద్వారా ఈ లైఫ్ సైన్సెస్కు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడ్డాయి మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. మనము చూస్తూ ఉంటే ఈరోజు ఎఫ్డిఐ అప్రూవ్డ్, పెద్దలందరికీ తెలుసు, మొత్తము అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్డిఐ అప్రూవ్డ్ మన కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ లైఫ్ సైన్సెస్లో కానీ ఫార్మా రంగంలో 200 పైచిలుకు మొత్తం భారతదేశంలోనే. అంటే ఇప్పుడు బాస్టన్లో ఉంటాయి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాయి, జపాన్లో ఉంటాయి. తర్వాత ఎఫ్డిఐ అప్రూవ్డ్ కంపెనీస్ ఎక్కడున్నాయంటే కేవలం హైదరాబాద్లో ఉన్నాయి. ఈ మధ్యలో పెద్ద స్థాయిలో కూడా ఈ కంపెనీస్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా పెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీస్ కూడా ఇక్కడికి రావటం అనేది మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మనమందరం ఈ విధంగా ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థని 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని మన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో రాబోయే కాలంలో ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, పరిశ్రమలకు సంబంధించి ఏ విధంగా ప్రోయాక్టివ్ ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకురావాలి, గ్లోబల్ స్టాండర్డ్స్లో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసుకోవాలి అనే దృక్పథాన్ని ముఖ్యమంత్రి గారు మొన్న 2047 తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్లో మరి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ఆ డాక్యుమెంట్కు సంబంధించి ఒక ప్రస్తావన కూడా చేయటం జరిగింది. మొన్న ఈ మధ్యలో నేను శాసన మండలిలో కూడా చెప్పాను. ఒక ప్రక్కన మరి ప్రభుత్వ రంగ ఈరోజు కార్యాలయాలకు సంబంధించి మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన కల్పిస్తూ 2 లక్షల ఉద్యోగాలు సంకల్పన చేయాలని ఆలోచన చేస్తూ కేవలం 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాదాపు 75,000 ప్రభుత్వ ఉద్యోగాలని ఖాళీలను భర్తీ చేస్తూ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ ఖాళీలను భర్తీ చేశాం. మన రాష్ట్రంలో ఉంటున్న 25 నుంచి 30 లక్షల వరకు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ దానికి తోడుగా ప్రైవేట్ రంగంలో ఇలాంటి సూజైన్ మెడికేర్ సంబంధించిన ఇలాంటి పరిశ్రమలు నెలకొల్పించుకొని దాంట్లో కూడా పెద్ద పెట్టున ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు పోతా అన్నట్టు మేము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయటం జరిగింది. మా బాధ్యతలో భాగంగా ఈరోజు అనేక దేశాలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లేకుంటే విదేశీకి సంబంధించిన పెట్టుబడులు, ఆ పెట్టుబడుల ద్వారా మనము ఉపాధి అవకాశాలు కల్పించాలే యువతకని ఆలోచన దృక్పథంతో ముందుకు నడుస్తూ ఉన్నాం. నేను ఈరోజు ఇంతకుముందే మరి డైరెక్టర్ గారు చెప్పారు, మొదటి దఫలో మరి సుజైన్ ఈ మెడికేర్కు సంబంధించిన సంస్థ 300 ఉద్యోగాల కల్పన చేస్తామన్నామంటే ఈరోజు మళ్ళా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్లో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్న ఇలాంటి కంపెనీస్కి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని నేరుగా ముఖ్యమంత్రి గారు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే మా ట్రస్ట్, మా కన్విక్షన్, మా కమిట్మెంట్ ఈరోజు ఉద్యోగాలు ఎవరైతే కల్పిస్తామని ముందుకు వస్తారో మేమున్నామని ముఖ్యమంత్రి గారే నేరుగా వచ్చి ఈ ఫ్యాక్టరీ ఓపెనింగ్, ఈ కంపెనీ ఓపెనింగ్ చేయడం జరిగింది. అది మా కమిట్మెంట్. ఈరోజు కేవలం పెట్టుబడులకే కాదు, పెట్టుబడులతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలి, ఇలాంటి పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహం చేయాలనే ఆలోచనతోనే మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ రాబోయే కాలంలో కూడా మొన్ననే ఈ మధ్యలో
డిసెంబర్లో జరిగిన తెలంగాణ రైజింగ్లో దాదాపు 5,60,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులు వచ్చినాయి. ఎన్ని పెట్టుబడులు కార్యరూపం దాలుస్తాయా అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. మేము అనుమానాలపై ఆధారపడి ఉండం. మా ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ నిర్ణయాలపై ఆధారపడి ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. దాదాపు 60% గత 2 సంవత్సరాల నుంచి మాతో ఎంఓయూ చేసుకున్న వారికి ఆ ప్రతినిధులతోని గ్రౌండింగ్ చేపించాం, ప్రోత్సాహం చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఈ విధమైన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతో పాటు 19వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో మరొకసారి ఈరోజు ప్రపంచ స్థాయిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వ అధినేతలతో అక్కడ సమావేశం. దాని ముఖ్య ఉద్దేశం ఆలోచన గత 2 సంవత్సరాల నుంచి మరి పాలసీ విధానాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారో, ఈ ప్రభుత్వం చేపడతా ఉందో ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతినిధులకు తెలియజేయడానికి ఈ ఫోరంకి ఉపయోగించుకొని ఈ ప్రభుత్వానికి ముఖ్య లక్ష్యంతో పోతా ఉన్నాం. పెట్టుబడులతో పాటు ఈ ప్రభుత్వం అనేక పాలసీ నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు ఇక్కడ ఈ సూజైన్ మెడికేర్కి సంబంధించిన సంస్థ వచ్చింది. ఈ సంస్థకు యాన్సిలరీ రావాలంటే సూక్ష్మ మధ్య పరిశ్రమలు రావాలి. దానికి ఒక ఎంఎస్ఎంఈ పాలసీ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చారు. దానికి తోడు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి ఈరోజు అన్ని రంగాలకు సంబంధించిన పరిశ్రమలకు ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ను ఉపయోగించగా ఒక ఏఐ పాలసీని మరి అక్కడ ఆవిష్కరించబోతా ఉన్నారు. అదేవిధంగా లైఫ్ సైన్సెస్ పాలసీ, ఆ లైఫ్ సైన్సెస్ పాలసీ ఇలాంటి కంపెనీస్కి ఉపయోగపడే విధంగా మరి దావోస్లో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఈరోజు సూజైన్ మెడికేర్కు సంబంధించి నైపుణ్యం కలిగిన యువత అవసరం ఉంటుంది ఈ ఫ్యాక్టరీస్లో. ఆ నైపుణ్యాన్ని ఏ విధంగా లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా మేము వారికి ఇవ్వబోతామో, నైపుణ్యాలు గల యువతీ యువకుల్ని వారికి అందించే కార్యక్రమమే మా ఉద్దేశం, మా లక్ష్యమని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఆ వరల్డ్ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకునే కార్యాచరణలో ఈరోజు మేము అందరం కూడా వెళ్ళటం, మీ అందరి సహకారంతో ఇక్కడ ప్రత్యేకించి మరి ఈ పార్క్కి సంబంధించి దీనికి దోహదపడ్డ చాలామంది రైతు సోదరులకు సంబంధించి ఈ భూములు ఇచ్చి మరి భూములు కోల్పోయిన మా రైతు సోదరులు ఉన్నారు. ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఉపాధి రావాలని కోరుకుంటా ఉన్న ఆ సోదరులకు మొన్ననే ఈ మధ్యలో మా ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి మీ అందరికీ సంబంధించి ఉన్న సమస్యను పరిష్కారం చేయడానికి సానుకూలంగా ముందుకు వెళ్ళడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ నేను మరొక మారు ఈ డైరెక్టర్స్కి, ఎండి గారికి దీన్ని ప్రోత్సాహం చేసి ముందుకు నడిపిస్తా ఉన్న మా పట్నం మహేందర్ రెడ్డి గారి మరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమ భాగంలో మరి పేదవాడికి అందుబాటులో మీరు ఉత్పత్తి చేసే పరికరాలు ఉండే విధంగా మరి వైద్య సదుపాయం వారికి కలిగే విధంగా ప్రయత్నం చేయాలని మరి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ.